హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎలక్షన్స్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఈరోజే ఆయన తమిళనాడులో అడుగు పెట్టబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన తమిళనాడు గురించి ప్రత్యేకంగా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తమిళనాడులో అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేసుకుని మాట్లాడతారు? ఇదే ఆసక్తికరంగా అయితే అందరిలో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి చాలా బలమైనటువంటి కృషి చేశారు. ఇప్పుడు అదే బీజేపీకి చాలా బలంగా ఈసారి తమిళనాడు ఎలక్షన్స్లో రిజల్ట్ చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా రంగంలోకి దింపుతారు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పటికే చాలా లేట్ అయింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ఒక నియోజకవర్గంలో ఆయన అయితే ప్రచారానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుసుకుంది. ఇదిగోండి, తమిళనాడు ఎన్నికల్లో నాగర్ కోయిల్ బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రచారానికి అయితే అక్కడ దిగబోతున్నారు. ఇక్కడ నిజంగా అంటే తమిళనాడుకు రీసెంట్గా సనాతన ధర్మం గురించి ఇష్టానుసారం మాట్లాడినటువంటి అక్కడ డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే చాలా సందర్భాల్లో తమిళనాడుకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారు కొన్ని చురకలాంటి ఇచ్చినటువంటి పరిస్థితే కనిపించింది. మరి ఈసారి అటు బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తమిళనాడు ఎలక్షన్స్ని. ముఖ్యంగా కేరళ ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారనుకున్నాం. కానీ అనూహ్యంగా అక్కడ ఆల్మోస్ట్ ఎలక్షన్స్కి సంబంధించి ప్రచారం కూడా మూసేటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కేరళలో అడుగు పెట్టలేదు, కానీ తమిళనాడులో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతున్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే బోర్డర్ నియోజకవర్గాలు ఉంటాయో అక్కడ మాత్రమే కాకుండా చెన్నై అలాగే మిగతా కొన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులకి అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక భేటీతో పాటు కొన్ని సూచనలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరైతే ఏం చేస్తారు, అసలు నిజంగా అక్కడ ఏం మాట్లాడతారు, ఏం జరగబోతుంది, దాని గురించి సాయంత్రం వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి